గైస్ ఇక్కడ బిర్యానీ అయితే బాగుంది కానీ అసలు సర్వీస్ ఏం బాగాలేదన్నమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. సో నిన్న ఏమైందంటే బయట వర్క్ మీద వెళ్ళాం అనమాట. బయట పని మీద వెళ్ళి చాలా టైర్డ్ అయిపోయినాం. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. సడన్ గా మధ్యాహ్నం ఒకసారి చాలా ఆకలేసింది దారిలో. నాకైతే ఎందుకో బిర్యానీ తినాలనిపించింది ఈరోజు బాగా. సరే మీల్స్ వైట్ రైస్ ఏం తింటాం, బిర్యానీ తిందాం అనుకుని ఒక రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ఈ రెస్టారెంట్ పేరు నేను చెప్పాను, మీరే చెప్పాలి. వీడియో లాస్ట్ వరకు చూడండి, అసలు మిస్ అవ్వద్దు. అయితే ఈ రెస్టారెంట్ కొత్తగా పడ్డది. సో సరే చూద్దాం, అంటే తెలిసిన రెస్టారెంట్ ఇది అందరికి, కానీ కొత్తగా పడ్డది ఈ ప్లేస్ లో. సో మనం ఇక్కడ 2 బిర్యానీలు తిన్నాం అనమాట మేము. ఒకటి చికెన్ బిర్యానీ, ఒకటి మటన్ బిర్యానీ. ఫస్ట్ మనం తిన్నది మటన్ బిర్యానీ అనమాట. రాగానే మటన్ బిర్యానీ తినాలి, సరే మటన్ బిర్యానీ తిన్నాం. మటన్ బిర్యానీ అయితే టేస్ట్ అసలు చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది కూడా. ఫ్లేవర్ కానీ మసాలా కానీ అంతా సూపర్ అంటే సూపర్ ఉంది. పీసెస్ మాత్రం 6 వచ్చినాయి, 3 పీసులు లాగా వచ్చినాయి. మనం తీసుకుంది ఫుల్ అనమాట, ప్లేట్ కాదు. ఫుల్ మటన్ బిర్యానీ కాస్ట్ వచ్చేసరికి మనకి 290 అట్లా పడ్డది, జిఎస్టీ కాకుండా 290 అట్లా వేసిర్రు. నెక్స్ట్ మనం తిన్న చికెన్ బిర్యానీ అనమాట. చికెన్ బిర్యానీ అయితే మటన్ బిర్యానీ అంత లేదు, బాగానే ఉంది, కానీ మటన్ బిర్యానీ బాగుంది చికెన్ బిర్యానీ కంటే. పక్కన గ్రేవీస్ ఇస్తాడు కదా, వాటితో కాకుండా మనం నార్మల్గా తింటేనే బాగుంది, చాలా బాగుంది. ఓకే, బిర్యానీ వరకు బాగుంది వీళ్ళ దగ్గర, కానీ ఒకటి నచ్చలేదు మాకైతే, ఏంటంటే సర్వీస్ అనమాట. ఫస్ట్ బిర్యానీ చెప్పిన 15 నిమిషాలు వెయిటింగ్ అన్నాడు. సరే బిర్యానీ తెచ్చిండు. బిర్యానీ తెచ్చినాక ఉల్లిగడ్డలు అంటే అదొక 10 నిమిషాలు, దాని తర్వాత గ్రేవీస్కి అదొక 10 నిమిషాలు, తర్వాత థమ్స్అప్ కావాలంటే సగం బిర్యానీ తిన్నాక థమ్స్అప్ తెచ్చిండు. మొత్తం లేట్ చేసినట్టు బిర్యానీ తిన్న సాటిస్ఫాక్షన్ 50% పోయింది. అసలు ఏంటంటే సరే బిర్యానీ ఇవన్నీ లేట్గా తెచ్చిండు అంటే చేయగలుగునాక బిల్లు కూడా వెయిట్ చేయమంటు, బిల్లు కూడా తెస్తలేడు. నాకైతే అట్లనే వెళ్ళిపోదాం అనిపించింది. బిల్లు గట్ట మనమే డబ్బులు ఇచ్చేది, బిల్లు కట్టుతాం తొందర తీరా బాబా అంటే అక్కడ కూడా లేట్ చేసిన అనమాట. మెయిన్ గా చాలా మంది ఎలా అంటే బిజినెస్ లో కానీ, అది మెయిన్ గా ఫుడ్ బిజినెస్ లో కూడా కస్టమర్ ని మంచిగా ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సర్వీసే చూస్తారు ఎవరైనా. ఫుడ్ కొన్నిసార్లు ఫుడ్ బాగోకపోయినా కూడా, కొన్నిసార్లు ఫుడ్ లో మిస్టేక్ అవ్వచ్చు, కానీ మనం కస్టమర్ ని మంచిగా ట్రీట్ చేస్తే మనల్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు అనమాట. అది చాలా ఇంపార్టెంట్. కానీ ఫుడ్ అంతా మంచిగా పెట్టినాం, అంత బాగుంది, అంతా నెక్స్ట్ లెవెల్ ఉంది, కానీ కస్టమర్ సర్వీస్ సరిగా లేదనుకో వాడికి ఒకసారి అసలు అక్కడికే రానే రాడు. సో బిజినెస్ లో మెయిన్ గా బిజినెస్ లో ఏదేమైనా కూడా కస్టమర్ ని మంచిగా ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మనకైతే నిన్న అట్లా అయిపోయింది. లాస్ట్ ఒక చాయ్ వేసి అయితే వెళ్ళిపోయినాం అనమాట. సో ఈ రోజు ఇదే మన వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ కంపల్సరీ చేయండి. ఈ హోటల్ పేరు ఏందో మీరు కంపల్సరీ కమెంట్ చేయాలి, నేను రిప్లై ఇస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్.